హలో హాయ్ ఎవ్రీవన్. టుడే వచ్చేసి మామిడికాయలండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, వాటితోటి మామిడి తాండ్ర ఎలా తయారు చేద్దామో చూద్దాము. ముందుగా అయితే 2 మామిడి పండ్లను తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని వాటికైతే ఇలా చెక్కు తీసేయాలి, బాగా పీల్ చేసేసేయాలి. 2 మామిడి పండ్లు, వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, సన్న సన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. మామిడి పండుతో తాండ్ర అయితే చిన్నపిల్లలకి చాలా ఇష్టం అండి. ఈ ముక్కల్ని కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసి ఒక 3 స్పూన్స్ చక్కెర వేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసేసుకోవాలి. చూపిస్తున్నా కదా వీడియోలో ఆ విధంగా. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆ మిశ్రమం మొత్తం వేసి బాగా ఒక స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా ఇలా చేసేసుకోవాలి, ఉడకనివ్వాలి దాన్ని, ఆ పేస్ట్ మొత్తాన్ని. తర్వాత బంద్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ లేదా ఘీ కానీ వేసి బాగా గ్రీస్ చేసేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న మ్యాంగో పల్ప్ ఉంది కదా, దాన్ని ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది మామిడి తాండ్ర. దీన్నైతే ఓవర్ నైట్ అయితే నేను అలా ఫ్యాన్ గాలికి కానీ ఇట్లా మామూలుగా వదిలేసాను అంతే. ఈ విధంగా అయితే ఉంది. చాలా ఈజీగా అయిపోయింది. నాకైతే ఫస్ట్ టైం తయారు చేశాను కానీ మంచిగా వచ్చింది. ఇలా వాటిని తీసేసుకొని ఆ పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసేసుకోండి. ఇలా రోల్ అయితే చేశాను నేను. ఇక్కడ కట్ చేసేసి ఎడ్జెస్ కట్ చేసేసాను. కట్ చేసేసి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ సీజనే కదండి, మామిడి పండ్లు కంపల్సరీగా దొరుకుతాయి. ఈజీ టు మేక్ అండి. తయారు చేసి తినిపించండి, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా మంచిది కూడా ఇది. ఇలా తయారు చేసుకొని నిల్వ పెట్టుకుంటే కూడా ఉంటుంది. ఇలా రోల్ చేసేసుకున్నాను నేనైతే. చాలా మంచిగా ఉంది. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమైనా మంచి వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.